ఏమండి, మనలో చాలా మంది ఒకరింట్లో ఒకరు భోజనాలు చేయరు కదా. దీనికి కారణం ఏంటి? ఏం కారణం ఉందండి? ఒకడు కులం తక్కువడని, ఒకడు కులం ఎక్కువడని, పెట్టేవాడు కులం తక్కువడని, అలాగే తినబోయేవాడు కూడా కులం ఎక్కువడని. ఇంతే. ఇది 100కి 99 మంది అనుకునే విధానం. ఇదే ఆనవాయితీగా వస్తుంది కనుక ప్రతి వారిలో కూడా అది ఏ జీర్ణమైంది. ఉదాహరణకు కాకులు అనుకుందాం. కాకులలో కొన్ని కాకుల కులం ఎక్కువ, అలాగే కొన్ని కాకుల కులం తక్కువ అనేవి అవి అనుకో కదా. ఇక అలాగే పశువుల విషయానికి వస్తే కూడా ఆవులలో కొన్ని ఆవులు కులం ఎక్కువ, కొన్ని ఆవుల కులం తక్కువ అని కూడా అనుకోబోవు కదా. ఇక మన మానవుల విషయానికి వస్తే మాత్రం మానవులలోనే కొందరు కులం ఎక్కువ, కొందరు కులం తక్కువ అంటాం. ఈ విధానమే పెద్ద భూతత్వంలో చూసి అందుకే భోజనాలు తినరు అని ఆనవాయితీ అయింది. నిజానికి మిడిమిడి జ్ఞానంతో మనం ఆచరించేదానికి అలాగే అలాంటి పెద్దలు సృష్టించిన దానికి సంబంధం లేదు. నిజానికి కొన్ని వేరు వేరే విధానాలు ఉన్నాయి. అవేమంటే, మనలో కొందరు మాంసం తినేవారు, కొందరు మాంసం తినని వారు కొందరు ఉన్నారు కదా. మాంసం తినేవారు ఇంట్లో మాంసం తినని వారు భోజనాలు చేయబోరు. అయితే వారు వీరికి వేరే ఆహారాలు పెడతారు కదా, మాంసం పెట్టరు కదా అనుకోవచ్చు. నిజమే, కానీ ఆ గిన్నెలలో వారు మాంసం వండుకుని తింటారు కదా, అందుకు. ఇక అలాగే మరొకటి ఏమంటే, అలాగే ఇస్తరాకులలో భోజనం చేసేది కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. కులం వారైనా మిత్రులైనా సరే ఇలా ఇస్తరాకులలో తినడానికి కారణం ఏంటంటే, గతంలో గొప్పగా వైద్యాలు లేనప్పుడు ప్రతి కుటుంబంలోనూ కూడాను ఎవరో ఒకరు ఏదో ఒక జబ్బుతో అనారోగ్యాలతో ఆ విధంగా ఒంటి నిండా పుండ్లే కావచ్చు, క్షయ దగ్గులే కావచ్చు, మరోటి కావచ్చు. అలనాడు ప్రతి కుటుంబంలోనూ కూడా ఎవరో ఒకరు జబ్బు ఉండేది అనేది కొంతవరకు నిజం. ఇక చుట్టమైనా సరే ఎక్కడి నుంచో వస్తే తినేవాడికి ఇబ్బంది ఉంటుంది, పెట్టేవాడికి కూడా బాధ ఉంటుంది. కనుక ఆ కంచాలు, ఆ చెంబులు వాడకుండా ఇలా ఇస్తరాకులు వాడేవారు. ఇక అలాగే మరొక విధానం కూడా ఉంది. అది నాటి నుంచి నేటి దాకా కూడాను వారసత్వంగా వస్తూనే ఉందిలే. అదేమంటే ధనికత్వము, పేదరికము. నిజానికి ఇప్పుడు చాలా వరకు జబ్బులకు మందులు వచ్చాయి. అలాగే గొప్ప వర్గం వారము అని చెప్పుకునే వారు కూడాను పశువుల మాంసాలే కాదు అన్ని మాంసాలు కూడా తింటున్నారు. కనుక అటువంటి తారతమ్యాలు చాలా వరకు తగ్గాయి. అలాగే జబ్బులు తగ్గాయి, సబ్బులు పుట్టాయి. సబ్బుల వలన ప్రతి కుటుంబంలోనూ కూడా బట్టలు, గిన్నెలు కూడాను శుభ్రపరుచుకున్న సంగతి అందరికీ కనిపిస్తున్నదే కదా. కనుకనే ఇప్పుడు చాలా మంది ఒకరి ఇళ్లలో ఒకరు ఏ అనుమానాలు లేకుండా భోజనాలు అనేవి జరుగుతున్నాయి కదా. అయితే ఆనవాయితీగా వస్తున్న ధనికులు, దరిద్రులు కూడా ఎప్పటిదాకా ఉన్నారని చెప్పానే. ప్రస్తుతం జ్ఞానం ఎరిగిన వారు అలనాడు ధనిక వర్గం వారు దరిద్రుల ఇండ్లలో భోజనాలు చేయకపోవడానికి కారణం అంటే, పాపం వాడు బీదవాడు. ఇక వారే బ్రతకటం కోసం గంజో, జావో, కారమో, గడ్డలో, సద్దో బొద్దో తింటుంటాడు. కనుక పాపం వాడు మనకేం పెట్టగలడు అనే జాలితో కొందరు ధనికులు దరిద్రులలో అందుకనే భోజనాలు చేయబోరు. పాపం మన కోసం వాడు అప్పో సప్పో తెచ్చి కాస్త రుచిగా ఉండాలి కదా మరి. అయినా సరే భేదవాడు ధనానికి భేదవాడే కానీ గుణానికి ఏ మాత్రము ఏనాటికి భేదవాడు కాడు. ఊరి దొర గాని, ఊరి పెద్ద గాని మన ఇంట్లో భోజనం చేస్తాను అంటే వాడికి అంతకు మించిన ఆనందమే ఉండదు. ఇది ముమ్మాటికి నిజం. అలా వాడు ఖచ్చితంగా పెట్టగలడు. కానీ ఇక తినేవాడికే వాడిపై నా కోసము వాడిని ఎందుకు బాధ పెట్టుకోవాలి అని ఆలోచన చేసి అందుకే ధనికులు కొందరు పేదెండ్లలో భోజనాలు చేయరు. ఇదన్నమాట అలనాటి మహానీయులు చూపిన మార్గం. ఈ నిజాన్ని అంత తొందరగా అందరూ అర్థం చేసుకోలేక వాడు కులం తక్కువవాడు, మేము కులం పొడుగు వాళ్ళం, ఈ విధానమే 90 మంది మెదడులో చేరింది. నిజానికి మాదిగోడి బియ్యం వేరే, బ్రాహ్మణోడి బియ్యం వేరే ఉన్నాయా? ఆ ఇరువురే కాదు, సమస్త వర్గాల వారికి కూడాను రైతు అనబడే మరో దేవుడు నాడే కాదు, నేడే కాదు, ఏనాడైనా సరే వాడే పెడతాడు, వాడే పెడుతున్నాడు. మీరు కులాలుగా అనుకుంటూ ఉన్నా నిజానికి రైతు అనబడేవాడి కులం ఏంటి? పెద్ద చిన్న కులాలు అనుకునే మీరందరూ కూడాను వాడిని నమ్మే కదా చెప్పులు పట్టుకున్నది. సరే, ఇక ఉంటాను. తప్పుంటే క్షమించండి.